హలో పీపుల్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అన్టోల్డ్ స్టోరీస్. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం అన్కండిషనల్గా చేసే ఫ్యూ సిల్లీ థింగ్స్. మన లైఫ్లో కొందరు ఒకలాగా మరికొందరు ఇంకొకలాగా ఉంటారు కదా. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మన డే టు డే లైఫ్లో జనరల్లీ చాక్లెట్ కనిపించగానే మన అక్కనో చెల్లెనో అన్ననో తమ్ముడో గుంజుకొని తింటారేమో, ఆయనతో అయిపోతుందేమో అని దబ్బును ఓపెన్ చేసి తినేవాళ్ళు కొందరైతే, కొందరు మాత్రం నాలాగా చాక్లెట్ని తిప్పి కరెక్ట్ సైడ్లో ప్లేస్ చేసి రైట్ సైడ్ కార్నర్కి కట్ చేసి తినేవాళ్ళు ఎంతమంది? నాకు అర్థం కాదు నేను ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటానో అని. ఎట్లుంటే అట్లా ఓపెన్ చేసి తినడానికి ఏమైంది నాకు? ఎందుకో తెలియదు, మైండ్కి అట్లా అలవాటైపోయింది. అదేం స్ట్రెస్ కాదు. సిమిలర్గా బెడ్షీట్స్ పైన బొమ్మలు కానీ ఫ్లవర్స్ కానీ ఉంటే అవి ఉల్టా పల్టా ఉంటే అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఉంటుంది. మళ్ళీ తీసి నార్మల్గా వేసే వరకు మనసులో అదే ఆలోచన. ఇది మనకి బాగానే ఉంటుంది కానీ చూసే వాళ్ళకి విచిత్రంగా ఉంటుందేమో కదా. ఏమంటారు? ఈ క్వాలిటీస్ని ఏమంటారో నాకు కూడా తెలీదు. మీకు కూడా ఇలాంటి క్వాలిటీస్ కానీ ఇలాంటి క్వాలిటీస్ ఉన్న ఫ్రెండ్స్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త ఇన్సిడెంట్తో ఆర్ స్టోరీతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ అన్టోల్డ్ స్టోరీస్.